పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. చేవెళ్లలో జరిగినటువంటి హెవీ లోడ్తో వెళ్తున్నటువంటి ఒక టిప్పరు ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును ఇవాళ ఉదయం ఢీకొట్టినటువంటి ప్రమాదంలో 25 మంది చనిపోయారు. అసలు 25 మంది 70 మందితో వెళ్తున్నటువంటి బస్సులో 25 మంది స్పాట్లో చనిపోవడానికి మెయిన్ రీజన్ ట్రక్కులో ఉన్నటువంటి కంకర, అలాగే అది హెవీ ట్రక్ కావడం. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో దానికి సంబంధించినటువంటి తీవ్రతను మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. బస్సును ట్రక్కు ఒక్కసారిగా ఆ టిప్పర్ ఢీకొట్టిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూడండి. మీరు ఆ విజువల్ చూస్తుంటే ఈ బస్సు మొత్తం అంతా కూడా కంకర పడిపోయింది. బస్సును ఒక సైడ్ మొత్తం ఢీకొట్టేసినటువంటి టిప్పరు, ఆ టిప్పర్ లోపల ఉన్నటువంటి కంకర అంతా కూడా బస్సులోకి వాలిపోయి మొత్తం అంతా కూడా పడిపోయింది. సో ఇక్కడ లైవ్లో అక్కడ గాయపడినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఆ కంకరలో ఇరుక్కుని వారందరూ కూడా కాపాడండి అంటూ కూడా అరుస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారందరూ కూడా ఇక్కడ చూడొచ్చు మనం. వాళ్ళందరూ కూడా ఈ టిప్పర్తో బస్సులో ఉన్నటువంటి ఆ రేకులను, ఆ ఇనుప రేకులను ఎక్కడా కూడా వారందరూ కూడా బయటకు రాలేకపోవడంతో కంకరలో కూరికిపోవడంతో వారందరిని కూడా జేసీబీ సహాయంతో వీటిని తొలిచి ఆ లోపల గాయపడిన వారందరూ కూడా ప్రాణాలతో బయటకు తీసేటువంటి పరిస్థితి. ఈ దృశ్యాలు మనకు చూస్తే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో, ప్రమాదం ఎంత దారుణంగా జరిగిందో లోపల అందరూ కూడా ఆ కంకరలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి చూడండి. ఇక్కడ టిప్పరు నేరుగా ఢీకొట్టిన తర్వాత ఈ టిప్పర్ వెనక ట్రక్ అంతా కూడా బస్సులో ఉన్నటువంటి ఆ కంకర అంతా కూడా, ట్రక్లో ఉన్నటువంటి కంకర అంతా కూడా బస్సు వైపు పడిపోవడంతో, బస్సు లోపల పడిపోవడంతో దాదాపుగా 8 అడుగుల ఎత్తు వరకు కూడా ఆ కంకర పడిపోయింది. అది ఒకసారి చూడండి. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. లోపలికి వెళ్ళి వీరందరూ కూడా అక్కడ ప్రాణాలతో ఉన్న వారందరూ కూడా కాపాడేటువంటి ప్రయత్నం ఆ స్థానికులందరూ కూడా చేస్తున్నారు. ఈ ట్రక్కులో ఉన్నటువంటి కంకర అంతా కూడా బస్సులోకి పడిపోవడంతో వెంటనే అక్కడికి చేరుకున్న కొంతమంది స్థానికులందరూ కూడా అక్కడికి లోపలికి వెళ్ళి అక్కడ వారిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కొన్ని నిమిషాల వరకు కూడా, ప్రమాదం జరిగిన తర్వాత కూడా కొన్ని నిమిషాల వరకు కూడా వారందరూ కూడా ప్రాణాలతో కాపాడండి 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 అంటూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, కాపాడలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో అక్కడికి చేరుకున్నటువంటి స్థానికులందరూ కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కంకర, టన్నుల కొద్దీ కంకర అంతా కూడా ఆ బస్సులో పడిపోవడం, బస్సులో ప్రయాణికుల మీద పడిపోవడంతో ఎక్కువ మంది చనిపోయారు. చనిపోయిన వారు కాకుండా మరికొంతమంది కూడా గాయాల పాలై కంకరలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. అక్కడ దానికి ఉదాహరణ మనం చూడవచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి వీళ్ళందరి మీద కూడా కంకర పడిపోయింది. కొంతమంది మిగిలిన వెనకున్నటువంటి వారందరూ కూడా బయటకు దూకేశారు, కిటికీలో నుంచి దూకేశారు, కిటికీలో నుంచి ప్రాణాలతో బయటపడిపోయారు. కానీ ఈ మార్గంలో ఉన్నటువంటి కొంతమంది మాత్రం కంకరలో కూరుకుపోవడంతో వారిని కాపాడడానికి జేసీబీలు తీసుకొచ్చి ఆ జేసీబీ సాయంతో వారిని కాపాడేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పోలీసులు కూడా అక్కడ రెస్క్యూ చేస్తూ వారందరూ కూడా బయటకు తీసేటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక వేరే దృశ్యం చూద్దాం మనం. అలా జరిగినటువంటి తర్వాత అక్కడ ఆ కంకరనంతా తీసిన తర్వాత బస్సు ఏ విధంగా మారిందో చూడొచ్చు. ఒక స్కెల్టన్గా మారిపోయింది. పూర్తిగా ఈ వైపు ఉన్నటువంటి మొత్తం అంతా కూడా తొలగించారు. ఇటువైపు ఉన్నటువంటి కంకర అంతా కూడా లోపల బస్సులో పడిపోవడంతో ఈ డ్రైవర్ భాగం నుంచి ముందు వరకు కూడా ఎక్కడైతే ప్లాట్ఫామ్ ఉంటుందో, ఎక్కడైతే ఆ స్టెప్స్ ఉంటాయో అక్కడ నుంచి దాదాపుగా సగం వరకు చూడండి, మొత్తం అన్నిటిని కూడా సీట్స్ అన్ని కూడా కకావికలం అయిపోయాయి. మొత్తం కట్ అయిపోయినటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా కట్టర్స్ ద్వారా కూడా బయటికి తొలగించారు. ఇదంతా కూడా ప్లాట్ఫామ్ మీదంతా కూడా, అంటే ఇక్కడ ఒక వ్యక్తి, ఒక రిపోర్టర్ కూడా ఉన్నారు. ఆ రిపోర్టర్ నిల్చున్నటువంటి ప్రాంతం వరకు కూడా కంకర పడిపోయింది. అంటే ఎదురుగా టిప్పర్ వస్తుంది, బస్సు ఎదురుగా వస్తుంది. ఈ టిప్పరు బస్సుకి కుడివైపున ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఢీకొడుతూ ఇలా టిప్పరు పైన పడిపోవడంతో, అంటే ఆ టిప్పర్లో ఉన్నటువంటి కంకర అంతా కూడా బస్సు లోపల పడిపోవడంతోనే ఎక్కువ మంది చనిపోయారు. సో వారందరినీ కూడా ఈ విధంగా జేసీబీని తీసుకొచ్చి ఆ బస్సులో ఉన్నటువంటి వారందరిని కూడా కాపాడారు. కొంతమందిని కాపాడారు, మరికొంతమందిని కాపాడలేనటువంటి పరిస్థితి. కొంతమంది అప్పటికప్పుడు కాపాడాల్సినటువంటి
టైం ఉన్నా కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైనా ఒక బస్తానో 2 బస్తాలు కంకర పడితే వాటిని ఏదో విధంగా చేతులతో తీయవచ్చు, కానీ టన్నుల కొద్దీ కంకర అక్కడ పడిపోవడంతో కొంతమంది కాపాడలేనటువంటి పరిస్థితులు, వారందరూ కూడా అక్కడ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి, ఎక్కువ మంది ఊపిరి ఆడక చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దారుణమైనటువంటి ప్రమాదం జరగలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎదురెదురుగా వస్తున్నటువంటి బస్సు కానీ లేదంటే వేరే లారీ కానీ టిప్పర్ కానీ ఢీకొట్టడం, ఎక్కువ మంది చనిపోవడం మనం చూసాం. కానీ ఇలా బస్సుని టిప్పర్ ఢీ కొట్టిన తర్వాత, హెవీ ట్రక్తో వెళ్తున్నటువంటి లోడ్తో వెళ్తున్నటువంటి టిప్పరు ఢీ కొట్టిన తర్వాత కేవలం ఢీ కొట్టడమే కాదు, అక్కడ వరకు ఢీ కొట్టినటువంటి ఆ ప్రమాదంలో జరిగినటువంటి గాయాలతో చాలా మంది చనిపోయి ఉంటారు. కానీ ఇక్కడ ప్రమాదం జరిగిన తరువాత ఆ కంకరంతా కూడా లోపల పడిపోవడంతో ఎక్కువ మంది చనిపోయినటువంటి పరిస్థితి. బహుశా చాలా ఇలాంటి ఘటన ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం చూడలేదు. ఇలాంటి దారుణమైనటువంటి ఘటన కర్నూలులో మనం సరిగ్గా ఒక వారం 10 రోజుల కింద చూసాం. చాలా మంది చనిపోయారు, 19 మంది వరకు చనిపోయారు. అక్కడ ఒక బైకును ఢీ కొట్టిన తర్వాత బైక్ నుంచి పెట్రోల్ నుంచి వచ్చినటువంటి మంటలతో బస్ అంతా కూడా తగలబడిపోయినటువంటి ప్రమాదం చూసాం. కానీ ఇప్పుడు మాత్రం ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీ కొట్టినటువంటి ప్రమాదంలో కంకర లోడు పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. నిజంగా చాలా దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. రోడ్డులో బస్సులో ప్రయాణించాలంటే, అది ప్రైవేట్ ట్రావెల్స్ అయినా, చివరకు ఆర్టీసీ బస్సు అయినా సరే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ అయినా సరే, ఒక సేఫ్గా వెళతామా లేదా అనేటువంటి ఒక భయాందోళన అయితే మాత్రం ప్రస్తుతం నెలకొందని చెప్పాలి. కాబట్టి డ్రైవర్లు ఎవరైనా సరే, ఏ వాహనమైనా సరే, అది చిన్న వాహనమా పెద్ద వాహనమా అనేది కాకుండా, అది 2 వీలరా 3 వీలరా 4 వీలరా ఇలా 10 వీలరా 8 వీలరా 12 వీలరా అనేది కూడా కాకుండా ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్ అనే వ్యక్తి చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా వాహనాన్ని నడపాలి. ఏ మాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు జరుగుతాయి. ఇలా పదుల సంఖ్యలో ప్రాణాలు పోతాయి. ఇక్కడ ఈ ఘటనలో చిన్న నెలల పసికందు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. తల్లితో పాటు ఆ తల్లి పసికందుని, అప్పుడే పుట్టినటువంటి నెలల పసికందుని ఒళ్ళో పెట్టుకొని అలా తన ప్రాంతానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండానే కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఆ బస్సు ఢీ కొట్టడం, కంకర ఒక్కసారిగా పడిపోయి ఆ కంకరలో కూరుకుపోయి మునిగిపోవడంతో ఊపిరాడక ఆ తల్లి బిడ్డ చనిపోయినటువంటి పరిస్థితి. అలాగే మరో కుటుంబంలో 3 అక్క చెల్లెళ్ళు చనిపోయారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క దేని కదా. నిజంగా ఈ బస్సు యాక్సిడెంట్ జరిగినటువంటి తీరును చూస్తేనే అక్కడ ఎంత దారుణం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. మీకేమనిపిస్తుంది? ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు డ్రైవర్లు ఎంత అప్రమత్తంగా ఉండాలి, డ్రైవర్లు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని ఏ విధంగా నిశ్చితంగా పరిశీలించాలి అనేది కూడా ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.